గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే సెమీకండక్టర్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా సెమీకండక్టర్ ల్యాబొరేటరీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన కొద్దిగా నాలెడ్జ్ ఉంటే వీటికి అప్లై చేసుకోవచ్చు. జీతం నియర్లీ 50,000 వరకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 8th PRC రాబోతుంది. అది వస్తే నియర్లీ 80,000 పైగా శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఇక నోటిఫికేషన్ చూస్తే ఇది సెమీకండక్టర్ ల్యాబొరేటరీ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటిది. ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ రెగ్యులర్ బేసిస్ అని క్లియర్గా ఉంది. జాయిన్ అయిన వెంటనే రెగ్యులర్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ 25వ తేదీ నుండి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 26th February 2025 లోపు అప్లై చేసుకోవాలి. దీనికి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అది మార్చ్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది అని ఇక్కడ ఇచ్చారు. ఇక వేకెన్సీస్ చూస్తే 25 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 11 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీక్ సెక్షన్ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ అండ్ ఎస్టీ 2 కలిపి మనకు 6 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పర్సనల్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 1, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్స్ యూజ్ చేసే నాలెడ్జ్ ఉండాలి. అంటే MS ఎక్సెల్, పవర్ పాయింట్ ఏవైతే ఉంటాయో అవి మనకి తెలుసుంటే సరిపోతుంది. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై అని ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి 800 రూపీస్ ఫీజు అని ఉంది. దీంతో పాటు GST కలిపితే 944 రూపీస్ అప్లికేషన్ ఫీజ్. అన్రిజర్వ్డ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పర్సనల్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ 472 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. శాలరీ అంటే బేసిక్ పే 25,500గా ఉంటుంది. దీంతో పాటుగా కొన్ని అలవెన్స్ అనేవి ఉంటాయని, అవి ఏంటంటే డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్కి మెడికల్ ఫెసిలిటీస్, అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ, లీవ్ ట్రావెల్ కంజంక్షన్, అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అడ్వాన్స్ ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్ని అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్లో 50,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే మ్యాక్సిమం ఏజ్ 25 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 30 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వల్ల అయితే 28 years వరకు, పర్సనల్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే 35 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ మొత్తం 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మొత్తం 5 సెక్షన్లు ఉంటాయి. అయితే 2 పార్ట్లుగా ఈ 5 సెక్షన్లని డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. ఇందులో యాప్టిట్యూడ్ 20 questions, అలాగే బేసిక్
నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 20 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా పార్ట్ బిలో 60 మార్కులకు ఉంటుంది. టోటల్ మనకి 100 మార్కులకి సెలక్షన్. ఇక సిలబస్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్గా సిలబస్ గురించి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఎగ్జామినేషన్స్ మనకి మార్చి నెలలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందని ఇచ్చారు వివరాలు. ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి మార్చి నెలలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందని ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి 2 చోట్ల మాత్రమే ఇచ్చారు. అది ఒకటి న్యూఢిల్లీ, రెండవది చండీగఢ్ లేదా మొహాలీ లేదా పంచకుల అనే ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉండవచ్చు. ఓకే, ఇవి నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.